జపాన్ పార్లమెంట్ లో ఒక తీర్మానం చేశారు, ముస్లిం సెమిటరీస్ ని మేము మాత్రము పెట్టము, మా దగ్గర ఓన్లీ క్రిమేషన్ ఉంటుంది. ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ దిస్, ఆల్ ముస్లిమ్స్ వాళ్ళ కంట్రీస్కి వెళ్ళిపోండి, మీరు అక్కడ బరీ చేసుకోండి, అసలు మా కంట్రీలో ముస్లిం సెమిటరీస్ అనేది మేము ఇవ్వము అని తీర్మానం చేశారు. రెండోసారి ఆలోచించి కూడా ఆలోచించలేదు. దేశం ఫస్ట్ వాళ్ళ దృష్టిలో. అరే ప్రతి దేశం ఇలా పెట్టుకుంటారా బాబు, మీ దేశం ఎథిక్స్, మీ దేశం నియమాలు, మీ దేశం ఎలా ఉండాలి అని మీరు చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. పక్క దేశం వాళ్ళు పక్క పద్ధతులు అవన్నీ మీకు అనవసరం. మీ దేశాన్ని మీరు కాపాడుకోకపోతే పక్క దేశం వచ్చి ఆక్రమిస్తుంది. పాత రోజుల్లో దండయాత్రలు, ఇప్పుడు వచ్చేసి బ్రెయిన్ డ్రైన్, అదే విధంగా మనుషుల్ని మైండ్ ద్వారా మార్పించటం, అంతే. జపాన్ వాళ్ళు హైలైట్. ఎప్పుడు చూసినా జపాన్ షాక్ ఇస్తానే ఉంటుంది ఇటువంటి యునో నేషనలిస్ట్ ఆలోచనలతో, కంట్రీ మీద లవ్ ఆలోచనలతో. అండ్ దిస్ ఈస్ వన్ మోర్ టైం, బరియల్ లేనే లేదు. ముస్లిం సెమిటరీస్ మేము బిల్డ్ చేయం, దొబ్బే వెళ్ళిపోండి మా దేశం నుంచి, మీకు బరియల్ అనేది మీ దేశంలోనే ఉంటది కాబట్టి గెట్ అవుట్ ఆఫ్ జపాన్. సింపుల్ థింగ్. నిజంగా మీకు ఆ ప్రేమ, మీ రిలిజియన్ మీద మీకు బరియలే కావాలంటే వచ్చేసేయండి జపాన్ బయట నుంచి. ఎందుకు కావాలి? మీకు రిలిజియన్ ముఖ్యం కదా.